ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, వార వార మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3 తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు తర్వాత గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు ఈ నక్షత్ర దోషం తగ్గుతుంది అనమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది ఈ తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనం మార్చి నెల ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశులకి ఈ నెలలో ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించటం లేదు అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేషరాశి ముందుగా 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయన్నమాట. మేషరాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశి వారి ఇప్పుడు మేషరాశిని మనం లగ్నంగా చేసుకుంటే గ్రహాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే తృతీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతువు ఉన్నారు, కుంభంలో రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, రవి ఉన్నారు. తర్వాత మీనంలో శని ఉన్నారు. అయితే మార్చి 2వ తారీఖున శుక్రుడు కుంభం నుంచి మీనంలోనికి వెళ్ళిపోతాడు. మార్చి 15వ తారీఖున రవి కుంభం నుంచి మీనంలోకి వెళ్తారు. 26/3/3న ఇది ఈ రాశి వాళ్ళకి ఈ నెల అన్ని విధాలుగాను బాగుందన్నమాట. ఎందుకంటే తృతీయంలో గురువు ఉన్నాడు. అందువల్ల గురువు అన్నదమ్ములకి, తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు, వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు. ఈ మాసంలో మీరు ధనం ఖర్చు అవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అని అంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుంది అనమాట. మీరు అందరికి ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలా మంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుంది అనమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖ సౌఖ్యాలతో ఉంటారు, శుభకార్యాలు చేస్తారు, అందరినీ ఆదరిస్తారు, అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా. ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుంది అనమాట.
విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం. ఎవరికి ఎలాగైనా ఈ ఫిబ్రవరి, మార్చి అనంటే మార్చ్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు ఆహ్, వాళ్ళ నుంచి మీరు, మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడము జరుగుతుందనమాట. 4 ఇంట్లో ఆహ్, గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటేంటంటే మీకు వ్యయంలో శనున్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులొచ్చే భయం ప్రమాదాలున్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా, శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. మేనరాశికి అధిపతి గురువు. మేనానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి ఈ ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు. ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు. వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12 ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అనంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని. అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతువులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మేనంలోకి ఎడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మేనంలోకి ఎడతారు. ఎప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి, దూర ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మీనం వాడికి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకి వెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే. అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బంది ఉంటాయి. లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బంది ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు. కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము,
లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి వెంకటేశ్వర స్వామికి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీనరాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.